వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఫార్మా సిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను కొట్టుకు వచ్చిన బాధితులు. పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి పట్టణ సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, భూపాలపల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ సన్నాఫ్ సమ్మయ్య ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేసిన తనిఖీలో అతని వద్ద 1300 గ్రాముల నిషేధిత గంజాయి లభ్యమైంది. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో బస్టాండ్ సమీపంలో నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ అనే అతను తన దగ్గర ఉన్నటువంటి గంజాయిని అమ్ముకుందామని బస్టాండ్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కోసం అని చెప్పి బస్టాండ్ దగ్గరికి రాగా భూపాలపల్లి బస్టాండ్ దగ్గరికి రాగా అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర ఉన్న గంజాయిని వెయ్యి చేయించడం, అరౌండ్ 1.3 kgs గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. అది విషయమై మేము కేసు రిజిస్టర్ చేసి అతను ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం. ఇదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా, గంజాయి సరఫరా చేసినా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ సాదిక్ హుసేన్ పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, మేనేజర్ తదితర సిబ్బంది పాల్గొని సాదిక్ హుసేన్ సేవలను కొనియాడారు. అప్పుడు అసోసియేషన్లో నేను ఆ 12 ఏళ్లలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగా నాకు అసోసియేషన్లో అక్కడ సర్వీస్ జరిగింది. తర్వాత మనం బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసాం. గ్రౌండ్ ఫ్లోర్ అసోసియేషన్ మన కమిషనర్ పక్కన ఉండేది మన అసోసియేషన్ బిల్డింగ్, దాన్ని డెవలప్ చేసాము. తర్వాత ఇప్పుడు మనం అసోసియేషన్ అందరూ కలిసి పోరాడి అక్కడ చేసి ప్లాట్ తీసుకున్నాము. నేను చాలా సంతోషపడుతున్నాను. నా రికార్డ్ అయ్యే ముందు సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు, మరి సాదిక్ హుసేన్, ఆంజల్ గౌడ్ సార్కు, మరి ఇక్కడ వచ్చినటువంటి just about earning for a living. It should mainly be to help out others, to help out the people who are in need and leave a legacy for the next generation, so that our next generation can follow the same. Papa, we have known you just as the head of our family, but it's very proud moment to say that, to see how professional career you have built out here. The impact you have created at Kurnool Municipal Corporation won't just be remembered in the files, figures or papers, but it would be set as an example for others, for their careers to grow. It would be told as stories for next few generations. Now, as you step into your retirement phase, I hope you enjoy all the phase of your life with my mother, with us, and with the grandchildren who are already enjoying this occasion. Last but not least, my mother, who had been the great backbone of our family, who had been bonded for almost 35 years. Who had been bonded for almost 35 years now with my father, who had set a great example of what togetherness means, how the upbringing of their children should be, how to behave, how to live in a society. And the result of their
hard work and the dedication of this entire life is with three of us. My elder brother as software engineer, senior developer at ADP, myself as associate vice president in Synchrony, and Dr. Sarfaraz as general surgeon at Karnal Medical College. Thank you all. You deserve all the love and respect today. Thank you for bringing us into this world. And I am very proud that Patwekar Ibrahim and Sakina B, your parents would really be proud of us. Thank you. मैं నా పేరు సాదిక్ హుసేన్, సీనియర్ అసిస్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు. నా అపాయింట్మెంట్ 1981లో అయింది యాజ్ ఎ రికార్డ్ అసిస్టెంట్. దెన్ 1987లో ప్రమోట్ అయ్యాను బిల్. అలాగనే 1987 నుండి 2008 వరకు బిల్ కలెక్టర్గా ఉన్నాను. 2008లో ప్రమోషన్ వచ్చింది. 2008లో ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్. అలాగనే 24 వరకు ఇలాగనే జూనియర్ అసిస్టెంట్గా చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ సీనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. తర్వాత నా సర్వీస్లో నేను ఇవన్నీ ఉద్యోగాలు, నా ఉద్యోగ రంగంలో చాలా అచీవ్మెంట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వేరే ఎక్కువ చెప్పాను. ఒకటే విషయం, ఆర్టీసీలో వాళ్ళు ఒకసారి మనకు ట్యాక్స్ కట్టలేదు. ఆ టైంలో మనం ఏం చేయాలా కొంచెం ఆలోచన చేసి మనకు అప్పుడు ఉన్న కమిషనర్ గారి వాళ్ళ సహకారంతో అవతల యువతల అనేటువంటి ట్యాక్స్ని ఎలివేట్ చేసి బయటికి పోకూడదు, లోపలికి రాకూడదు. అసలు కలెక్టరేట్ నుంచి 3 సార్లు తీసుకున్నాను. యాజ్ ఎ బిల్ కలెక్టర్ 2 సార్లు, తర్వాత జూనియర్ అసిస్టెంట్. ఎవరి చేతుల మీద తీసుకున్నారు? బివి మోహన్ రెడ్డి సార్ ఒకసారి, బివి మోహన్ రెడ్డి సార్. తర్వాత వచ్చేసి హర్ప్రీత్ సింగ్ సార్ కలెక్టర్. తర్వాత సత్యనారాయణ ఆ సర్వీస్లో చాలా మందికి రోల్ మోడల్గా మీరు వర్క్ చేశారు. ఇప్పుడు మీ రిటైర్మెంట్ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అన్నింటిలో బ్యాలెన్సింగ్గా సంసారం కానీ లేకపోతే మన ఆఫీస్ డ్యూటీ కానీ చాలా ఎంజాయ్ చేసి వర్క్ చేశాను. నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు రిటైర్ అయితే కూడా చాలా ఫ్రీ అయింది, చాలా కంఫర్ట్ అవుతుంది, చాలా కంఫర్ట్ ఫీల్ అయింది. మీకు రాజకీయ కుట్రతోనే మంత్రి కొండ సురేఖ ఓటర్ లిస్టు సరిగా లేదని, బ్యాంకులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిరాధార ఆరోపణలతో జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేయించారని అర్బన్ వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆరోపించారు. 1994వ సంవత్సరంలో స్వతంత్ర సమరయోధుడు స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి సారథ్యంలో వరంగల్ నగరంలో ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్తలు, సామాజికవేత్తలు సహకార రంగంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించారు. ఎప్పుడైతే వచ్చినప్పుడు నుంచి నేను శాలరీ తీసుకుంటున్నా, డీజిల్ కూడా కొంత తీసుకోవటం జరిగింది. అది ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా మేము అవాయిడ్ చేయాలి. బ్యాంకుకు బండి కొనాలి అన్నప్పుడు బండి కొంటే అడిషనల్ ఖర్చు, డీజిల్ తీసుకుంటే కొంత ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాం. అయితే ఈరోజు నా సుమారుగా 226 కోట్లతోని 100 సింగిల్ పైసా మా మీద పెనాల్టీ అనేది వేయాలి. అట్లాంటిది ఈ సంవత్సరం ఎలక్షన్ టైంలో మేము ఎలక్షన్ పెట్టాలని షెడ్యూల్ ప్రకారం, బ్యాంక్ షెడ్యూల్ ప్రకారం మేము అప్లై చేయటం జరిగింది. చేస్తే ఇక్కడ లోకల్లో నా మీది పర్సనల్ కోపంతో ఈ ఎలక్షన్ ఆపించటానికి మన మంత్రి గారు ఒక వ్యక్తితోని కంప్లైంట్ ఇప్పించి, ఏమని కంప్లైంట్, దీని షేర్స్ కరెక్ట్ లేవు, షేర్స్ ఈ మెంబర్షిప్స్ అంతా డూప్లికేట్ ఉన్నది కనుక దీన్ని ఎలక్షన్ ఆపాలని కంప్లైంట్ ఇచ్చి, అయితే వాళ్ళు వచ్చి తనిఖీ చేసి ఈ షేర్స్ అన్ని కరెక్టే ఉన్నాయి, ఇది ఎలక్షన్కి పోవచ్చు అని రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళా ఇదేదో పోతుందని మళ్ళీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేము ఈ పాలకవర్గం
2000 సంవత్సరంలో భూపతి కృష్ణ గారి మీద వారి మీద పోటీ చేసి ఈ ప్యానెల్ ఒక అత్యధిక మెజార్టీతోనే అప్పుడు మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము గెలిచినాక మేము బ్యాంకులో పోయి చూస్తే అది వీక్ స్టేటస్, అంటే బ్యాంకు దివాలా తీసిన బ్యాంకు కింద ఆర్బీఐ సర్టిఫికెట్ ఇచ్చి ఉన్నది. అదేవిధంగా ఆ సంవత్సరమే మహిళా బ్యాంకు కూడా పోవడం జరిగింది. దాన్ని కూడా లిస్ట్ నుంచి వీక్ స్టేటస్ నుంచి మా మీద నమ్మకంతో ఎవ్వరు కూడా అధైర్యపడకుండా ఈ బ్యాంకును ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 25 సంవత్సరాలు ఎవ్వరు కూడా బ్యాంకులో డైరెక్టర్ ₹1 తీసుకొని 12 సంవత్సరాల తర్వాత రెండో టర్మ్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంకు వేయటం జరిగింది. మా సొంత పైసలే పెట్టినాం. డైరెక్టర్లో వచ్చి తిరిగి అప్పులు కనుక తీసుకున్న వాళ్ళ దాంట్లో ఎంత పర్సెంటేజ్ రికవరీ ఎంత ఉండాలి? బిలో 3 ఉండాలి. మనది ఎంత ఉన్నది? 1% ఉంటుంది. అంటే అప్పులు తీసుకున్న వాళ్ళు కట్టనోళ్ళు, అంటే మాకు గుడ్ బ్యాంక్ ఉంటేనే కదా 4 బ్రాంచ్లకు ఇచ్చింది. ఇట్లాంటి అపోహలన్నీ సృష్టించి రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోవాలి, కానీ ఇది బ్యాంకుది, ప్రజల సొమ్ము, ప్రజల డిపాజిటర్స్. ఇన్ని సంవత్సరాలు దీన్ని మాకు పసిపిల్ల నమూనా దీన్ని సాధినం కనుక ఎవ్వరు కూడా డిపాజిటర్దారులు కానీ ఎవరు కానీ అధైర్యపడవద్దు. ఇది కోర్టు నుంచి వస్తుంది. మళ్ళీ మీరు మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, నన్నే ప్రదీప్ రావును జగన్నాథన్నే కాదు, మీకు ఎవరు నచ్చితే వాళ్ళని ఎన్నుకొని బ్యాంకును ముంగటి తీసేయండి. కానీ మేము ఇరాన్ మస్క్ని గెలిచినాం అంటే ఆయన ఇట్లాంటి చేయలేదు. ఈ బ్యాంక్ మంచిగా నడుపుతారు, వీళ్ళే ఉండని అని అన్నాడు. అట్లా చూసుకున్నారు తప్ప ఏ రాజకీయం టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. నేను పోటీ చేసి ఊకుంటే వాళ్ళు ఎవరన్నా చేసిండ్రా? మా 5 టర్ములలో 2 సార్లు ఎలక్షన్ అయింది, 3 సార్లు యునానిమస్ అయింది. ఆ 3 సార్లు మా ప్రభుత్వం లేదు. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది 2 టర్ములు. అయినా ఇలా బ్యాంకుల రాజకీయాలు ఎప్పుడు తీసుకురాలి దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడ్డ బ్యాంకు కాదు, ప్రజలతో ఉన్నట్టు బ్యాంక్. షేర్స్ అయినా డిపాజిట్. అలుపెరగని ఉద్యోగ నాయకుడు ఏపీ ఎన్జీఓ కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి అని కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. కర్నూలు నగరంలోని ది క్యాంప్ ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా సాధ్యమైన అంటే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం భారత విధానాలు సూచించేవారు. అది మాకు చాలా హ్యాపీ. అలాగే తీసుకెళ్ళేవారు. ఆ విధంగా మాకు ఏంటంటే నాయకత్వం చాలా చాలా వరకు కూడా ఈ యొక్క 7 సంవత్సరాల దగ్గర ప్రయాణం సార్ ఉన్నారు కాబట్టి మాకు ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఈజీగా బయటపడగలిగాం. జిల్లా విడిపోయింది, నంద్యాలకు వెళ్ళాము. అక్కడ కూడా మాకు ఏంటి అని అంటే సమస్యలనే ఉన్నాయి, ఎవరు తీర్చే నాయకులు. ఈరోజు మా నాన్నగారి పదవి విరమణ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగస్తులకు కానీ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేశారు మా నాన్నగారు. అంటే చాలా మంది బాధపడుతున్నారు యాక్చువల్గా, సార్ వెళ్ళిపోతే మాకు ఎలాగా, నెక్స్ట్ ఏమన్నా కష్టాలు వస్తే ఎలాగా అనేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ మా నాన్న ఎప్పుడు అందరికీ తోడున్నారని, హ్యాపీగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. నా పేరు మద్దెల శ్రావణి. నా పేరు మద్దెల పుల్లారెడ్డి అండి. నేను వెంగళరెడ్డి సార్ వాళ్ళ అల్లుడిని. సో 30 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత ఇప్పుడు దాకా వాళ్ళ ఎంప్లాయీస్ని కానీ
సొంత కుటుంబ సభ్యుల్లాగా సంఘానికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తూ ఎంతో సేవ చేశారు. అలాగే ఇప్పటిదాకా ఒక ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా గడపాలని మేము ఆశిస్తున్నాము. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అంగన్వాడీ కేంద్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. तो स्टॉक मतलब रजिस्टर मेंटेन होगा। तो दिल्ली इकड़े ఫార్మర్స్ క్లియర్ చేస్తున్నాం సార్. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, ఫ్రైడే కూడా చేస్తున్నాం సార్. వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్, పరిసరాల పరిశుభ్రత గురించి, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా చెప్తున్నాం సార్. సీజన్ ద్వారా వచ్చేటటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ అట్లా स्मार्ट क्लासरूम होगा। మొన్న లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 4,93,000 శాంక్షన్ చేసేది సార్ టాయిలెట్స్, కానీ అది స్టార్ట్ అవ్వలేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద అయితే అది రిపేర్ చేసాం సార్. ఒకసారి పనికి రాదు బిల్డింగ్ మేము డిస్మెంటల్ చేస్తాం. సో మీరు మంచి చదవాలి, ఎక్కువ చదవాలి. సో ఇది ఏంటి, ఇది డ్రీమ్ ఏముంది, అంబిషన్ ఏం కావాలనుకుంటారా? ఇది డాక్టర్, ఇంజనీర్, డాక్టర్. పనికి రాదు బిల్డింగ్ మేము డిస్మెంటల్ చేస్తాం. సో మీరు మంచి చదవాలి, ఎక్కువ చదవాలి. సో ఇది ఏంటి, ఇది డ్రీమ్ ఏముంది, అంబిషన్ ఏం కావాలనుకుంటారా? ఇది డాక్టర్, ఇంజనీర్, డాక్టర్. అది మీ గోల్కు మీరు అచీవ్ చేయాలి. ఎట్లా మీ గోల్కు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. చేస్తున్నారు ప్రతి స్కూల్కి. సో ఒక మనం మెకానిజం తయారు చేయాలి. నేను ఆల్రెడీ డిఎంఎఫ్లో కూడా చెప్పాను, మనం తయారు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ప్రతి స్టూడెంట్ మీరు చెక్ చేస్తున్నారు, టెస్ట్ చెక్ చేస్తున్నారు, అన్నీ చెక్ చేస్తున్నారు. ఒక హెల్ప్ మనకు అంటే ఆల్రెడీ ఆధార్ నెంబర్తో ఆర్బిఎస్కి తీసుకువెళ్తున్నారు. అది సిమిలర్ లాగా ప్రతి స్టూడెంట్కి ఒక పేరు రాస్తే, ఆధార్ నెంబర్ రాస్తే మన దగ్గర రావాలి, డేటా రావాలి. ఇది ఉంటుందా, ఇలాగే మనం హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం ప్రతి స్టూడెంట్కి. సో దట్ ఒకవేళ మనం ఆయనకి ఐడి పెడితే
దెన్ మనకు అన్నీ తెలియాలి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, పాస్ట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, లాస్ట్ టెస్ట్ ద్వారా ఏమేమి ఏం మెడిసిన్స్ ఆయనకు యాక్చువల్గా ఇవ్వాలి, ఏం మెడిసిన్ వీ షుడ్ నాట్ గివ్. ఇలాగే మనం ఒక హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి. ఆల్రెడీ మనం వర్కౌట్ చేస్తున్నాను. సో మీకు జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో చెప్తున్నాను, ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. సో మనం ఫస్ట్ మనం రెసిడెన్షియల్ స్కూల్స్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత మనం ఎడ్యుకేషన్ స్కూల్స్లో కూడా పెడతాం. సో మీరు కూడా పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖర్జూర మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడారు. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు చిలుకూరు ఆలయంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రంగరాజన్ బాలాజీకి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కర్నూలులోని సస్య రెసిడెన్సీ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన గద్వాల అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ లీగల్ సెల్స్ అధ్యక్షుడు పటేల్ శేషరెడ్డి అండ్ హరితారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలు వారి చిన్ననాటి మిత్రులతో కలిసి మరియు బంధుమిత్రులతో కర్నూలులోని సస్య రెసిడెన్షియల్లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీచక్ర ఛానల్ ఎండీ హరినాథరెడ్డి, మెగా న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గూడూరు గోపాల్, కొత్తగూడెం క్రాస్ వైన్ షాప్ ఓనర్ నాగశ్రీకర్, గద్వాల సీడ్ ఆర్గనైజర్ వెంకట్రామరెడ్డి, గద్వాల అడ్వకేటర్ ఫ్రెండ్స్ అండ్ అందరూ పాల్గొన్నారు. చాలే చాలా ఎక్కువ పెట్టకండి, యావరేజ్ గా అట్లా పెడతాం. అట్లా వీట్ ఎక్కువ అవుతాం, మళ్ళీ ఎక్కువ పెట్టకండి. ఫ్యాక్టరీ కదా నాలుగు ఊరికి అట్లా ఫోటో పెట్టారు. ఏం లేదు నేను ఇప్పుడే అవి అందరికి పోతే ఫోటోలు మళ్ళీ ఎంగేజ్మెంట్ అయింది, మనం పెళ్లి కాలే ఇంకా.
ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటాడు. మీడియా సమావేశంలో ముందు కూర్చొని నమస్తే పెట్టవా అన్నట్టు చూస్తాడు. వేదిక దిగి కొట్టాలనిపిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.